ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలో కొనసాగించాలని ప్రకాశం జిల్లా ఉలవపాడు మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన విబీజీ రామ్జీ స్కీమ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. जिंदाबाद सीपीएम जिंदाबाद सीपीएम जिंदाबाद सीपीएम वर्देल्लाली उपाधि కూలీల ఐక్యత वर्देल्लाली उपाधि కూలీల ఐక్యత जिंदाबाद सीपीएम కాపాడుకుందాం ఉపాధి హామీ పథకాన్ని రావాలి ఫోటోలో అని వేరే జెండా వేసుకోలేదు అబ్బా ముందుకు రారా మీరు కూడా ముందుకు రండి ఓకేనా వంశీ థ్యాంక్ యూ సార్ వంశీ ఇది కరెక్ట్ గారికి పంపించు ఇప్పుడు లెటర్ పెట్టేసి ఉపాధి కూలీల ఐక్యత వర్ధిల్లాలి కాపాడుకుందాం ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుందాం వర్ధిల్లాలి పేదల ఐక్యత వర్ధిల్లాలి జీవీబీ కుమార్ సిపిఎం ఉలవపాడు ప్రాంతీయ కమిటీ కార్యదర్శిని. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మన జాతిపిత అయిన గాంధీజీ పేరు మార్చి విబీజీ రామ్జీ అంటే గాంధీని చంపిన గాడ్సే పేరుని ఉపాధి హామీకి పెట్టారు. ఉపాధి హామీని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడం కోసం కంకణం కట్టుకుంది. అందుకే పెద్ద ఎత్తున లొసుగులు దీంట్లో తీసుకొస్తుంది. ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు ఆ పథకానికి సంబంధించిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% గతంలో ఉండేది. అయితే ఈరోజు విబీజీ రామ్జీ అనే స్కీమ్ పెట్టిన తర్వాత రాష్ట్రాలు 40% నిధులను భరించాలని చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఈరోజు కూలీలకు 2 పూట్ల పని పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లనే మేటి వ్యవస్థ రద్దు చేసింది. అట్లనే సమ్మర్ అలవెన్స్ తొలగించింది. ఇంకా కనీస సదుపాయాలు పని ప్రదేశాల్లో కనీస సదుపాయాలు లేకుండా చేస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఉపాధి హామీ పథకాన్ని క్రమేణా రాష్ట్రాల మీదకి నెట్టేస్తే అంటే తన బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకున్నట్లు అనేది మేము భావిస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున ఆందోళనలో ఉన్నారు. ఆ ఆందోళనకి అనుగుణంగానే సిపిఎం పార్టీ ఈరోజు గతంలో ఈ ఫిబ్రవరి 2వ తేదీన సచివాలయాల్లో అర్జీలు ఇచ్చి ఆందోళన చేశాం. 2వ దఫాగా ఈరోజు మండల కార్యాలయాల వద్ద తహసీల్దార్ ఆఫీసుల వద్ద ఆందోళన చేసి తహసీల్దార్లకి ఎంపీడీఓలకి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మేము చేపట్టాం. అందులో భాగంగానే ఉలవపాడు మండల ఆఫీసు వద్ద ఈరోజు ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా మేము కోరుతూ ఉంది, సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది, ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరుతా ఉన్నాం. అట్లనే విబీజీ రామ్జీ పేరు ఏదైతే ఉందో ఈ పేరుని తొలగించాలని మేము కోరుతా ఉన్నాం. గతంలో యథాతథంగా ఎట్లయితే ఈ బడ్జెట్లో కేటాయింపులు జరిగిందో అదే విధంగా 90% నిధులని కేంద్ర ప్రభుత్వం భరించాలా. అప్పుడే ఈ ఉపాధి హామీ బలోపేతమవుతుంది. ఈ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత కూలీల్లో ఆత్మస్థైర్యం పెరిగింది, కూలీ రేట్లు పెరిగినాయి. అంతో ఎంతో కుటుంబాలకి వేసవిలో ఆసరాగా ఉన్న ఈ పథకాన్ని మరింత బలోపేతం చేయాలని మేము కోరుతా ఉన్నాం.